డిబేట్ అమరావతిని మరింత విస్తరించాలనేది కూటమి సర్కార్ ప్రణాళిక. కానీ ఇప్పటిదాకా సేకరించిన భూములతో ఏం చేశారనేది వైసీపీ నేతల ప్రశ్న. రైతులకు న్యాయం చేస్తామని చంద్రబాబు అంటున్నారు. రైతులను మోసం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి అభివృద్ధి పదం నడుస్తుందని కూటమి చెబుతున్నమాట. అభివృద్ధి కాదు కానీ ఒక డైలీ సీరియల్లా ఉందని వైసీపీ విమర్శ. ఇంతకు అమరావతిపై ప్రేమ ఎవరిది? అమరావతి కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే విజయభాస్కర్ గారు. బోట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రామారావు గారు. అలాగే హేమకుమార్ గారు జనసేన నుంచి కాసేపట్లో మనకి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఎస్, ముందుగా విజయభాస్కర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎలా చూస్తారు విజయ్ గారు? ఇప్పుడు అప్పట్లో టీడీపీ నమ్మి 10 ఏళ్ల క్రితమే రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కావాలంటున్నారు. అప్పట్లో ఇచ్చినప్పుడు ఏమో త్యాగదనులు అని చెప్పారు, ఇప్పుడేమో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇదంతా కావాలని సర్కారు దోచుకోవటానికే ఈ అమరావతి. ఏం స్పందిస్తారు మీరు? పూర్తి అవాస్తవం. ఇప్పుడు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పరిపాలన సజావుగా సాగదు అని చెప్పి 2 సంవత్సరాల లోపే నిర్ణయం మార్చుకొని అమరావతికి పోవడం జరిగింది. అద్దె ఇళ్ళు తీసుకొని, అద్దె బంగ్లాలు తీసుకొని అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 53 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుడారాల పరిపాలన సాగింది. మనం అద్దె బిల్డింగులు తీసుకొని పరిపాలన సాగిస్తూ ప్రత్యక్ష పర్యవేక్షణతో ల్యాండ్ పూలింగ్, ఒక్క నెత్తురు చుక్క రాలకుండా, ఒక బుల్లెట్ పేలకుండా 34,000 ఎకరాలు ఇంచుమించుగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆశీస్సులతో సేకరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ సేకరించడానికి అది నిర్మాణం అనేది చాలా లేట్ అవుతుంది. నిర్దిష్టమైనటువంటి విధానాలకి సమయం తీసుకుంటుంది. విధ్వంసానికి తక్కువ సమయం చాలు. వాళ్ళు మధ్యలో 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి గ్రహణం పట్టించినప్పుడు వాళ్ళు వచ్చే రంగానే ప్రజావేదిక కూల్చేశారు. వేదిక కూల్చడానికి అరగంట సమయం సరిపోయింది వాళ్ళకి. అదే వేదిక నిర్మించడానికి అరగంట పడుతుంది, సమయం పడుతుంది. పైగా మన దగ్గర మంత్రాలు లేవు. హమ్ ఫట్ అంటే ఎక్కడికెక్కడ బిల్డింగులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, లేకపోతే గ్రీనరీ ఏర్పడడానికి దానికి సమయం తీసుకుంటుంది. పోతే చివరి 3 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ ఇదంతా 2.5 సంవత్సరం కాలం ఇంచుమించుగా పట్టింది. ఆ తర్వాత వాటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆ తర్వాత రైతుల సమస్యలు, వాళ్ళకి నెల నెల వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేయటం. అంటే కొత్త రాష్ట్రానికి పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. అదేవిధంగా వెంటనే సచివాలయ నిర్మాణం చేయడం జరిగింది. అసెంబ్లీ భవనం నిర్మించడం జరిగింది. కొన్ని అధికారుల క్వార్టర్స్ 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది క్వార్టర్స్ కూడా 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పోలవరాన్ని 72% పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఎయిమ్స్ సంబంధించిన భూమి కూడా సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చివరి 3 సంవత్సరాల్లో శరవేగంగా జరిగాయి. అంటే ల్యాండ్ పూలింగ్ ప్రధానంగా లేట్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలకి గ్రహణం పట్టినట్టు 5 సంవత్సరాలు ఒక పీడకలగా నిలిచిపోయింది. వాళ్ళ పరిపాలన అంతా గాడి తప్పింది. కాబట్టి ఆ గాడి తప్పిన పరిపాలనని తిరిగి మేము అధికారంలోకి వచ్చిన ఈ 17 మాసాల్లో చక్కబెడుతూ, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంగా పరుగులు తీయిస్తూ, మరలా ఇంకో పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ లిటరసీ రేటు పెరిగిపోతుంది. నిరుద్యోగ సమస్య నానాటికి వృద్ధి చెందుతుంది. ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్తే, ఈ పాటికే ఇప్పుడు మొన్న విశాఖ సమ్మిట్లో 413 పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. గతంలో మేము 1480 ఎంఓయూలు కుదుర్చుకుంటే వాటన్నిటినీ తొంగలో దొక్కేశారు, భయపెట్టారు, క్విడ్ ప్రోకా అన్నారు, కమిషన్లు అడిగారు, అందుకు అంగీకరించలేదు. లేకపోతే భాగస్వామ్యం అడిగారు, అందుకు అంగీకరించలేదు. దాంతో వెంటనే వాళ్ళని భయపెట్టారు, వాళ్ళు పారిపోయారు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ సంప్రదిస్తే రావడానికి భయపడ్డారు. అయ్యో ఇలాంటి పద్ధతి ఏ రాష్ట్రంలో చూడలేదు, ఏ దేశంలో చూడలేదు, ఇదేంది ఇదంతా
రౌడీజంగా ఉందని చెప్పేసి భయపెడితే వాళ్ళందరినీ కొంతమందిని సంప్రదించడం, వాళ్ళని ఒప్పించడం జరిగింది. అందులో కొంతమంది మొన్న విశాఖ వేదికగా 413 మంది ఎంఓఏలు కుదుర్చుకున్న చరిత్ర మనం చూసాం. అదేవిధంగా అంటే సరే అదంతా ఓకే. ఇప్పుడు అమరావతికి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు తొలి విడతలో 34,000 ఎకరాలు అంటే 54,000 ఎకరాలు అప్పుడు వరల్డ్ క్లాస్ నగరం నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికీ అతిగతి కనిపించట్లేదు. 29,000 మంది అప్పుడు రైతులు ఉన్నారు. ఆ రైతులకు ఇప్పటికీ సంబంధించి వాళ్ళ ప్లాట్లకు సంబంధించలేదు. మళ్ళీ అసలు ఏదో భూములు లేనట్టుగా మరో 16,000 ఎకరాలు మళ్ళీ సేకరణకు మొదలు పెట్టారు. అసలు ఇదంతా ఏంటి? ఏదో కావాలని అలా మభ్యపెట్టడానికి చేస్తారు? లేదు. ప్రభుత్వం అఫిషియల్గా సేకరించిన భూములు 34,000 ఎకరాలు ఆనాడు. మరలా ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో 16,666 ఎకరాల 57 సెంట్ల భూమిని సేకరిస్తున్నట్టు ప్రకటించారు. పైగా రైతులతో నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యక్షంగా వాళ్ళతో పాల్గొన్నాడు. వాళ్ళతో గంటల తరబడి చర్చించాడు. రైతులంతా చాలా సంతోషాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు వెళ్ళారు. అంటే గతంలో రైతుల్ని బాగా రెచ్చగొట్టారు. అందులో కొంతమందిని చీల్చి నానా బీభత్సం చేశారు. పోతే వాళ్ళందరినీ ఎదిరించిన రైతులందరినీ ర్యాటిల్తో కొట్టించారు. పోతే మా స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళందరినీ నడి రోడ్ల మీద పడేసి వాళ్ళని కాళ్ళతో తన్నారు ఆనాటి పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ రౌడీలు కానీ. ఆ తర్వాత రైతులు ఉద్యమం ప్రారంభించారు. 1634 రోజులు వాళ్ళు పాదయాత్రలు చేశారు. ఎంతో ఇప్పుడు తిరుపతి దాకా పోయారు, అటు శ్రీకాకుళం దాకా పోయారు. మరి ఈ రైతుల ఉద్యమాన్ని చూసి కూడా ఆయన కనీసం కనికరం కలగలేదు. పోతే మడవం తిప్పను మాట తప్పను అన్న ఆయన అమరావతి రాజధాని అని చెప్పిన ఆయన మాట మార్చాడు, మడవం తిప్పాడు, 3 ముక్కలాట అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసిన ఘన చరిత్ర వాళ్ళది. అదేవిధంగా పోలవరాన్ని ముందుకు తీసుకుపోలేదు. పైగా నిన్న సేకరించిన భూములు పోతే వాటిల్లో అన్ని రకాల విద్యా సంస్థలు, వైద్యశాలలు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కట్టారు. సిబ్బంది క్వార్టర్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నారు. గ్రీన్ సిటీగా దాన్ని రూపొందించాలని చెప్పేసి హరిత రాజధానిగా దాన్ని అమరావతి వైభవాన్ని చూడాలనే ఉద్దేశంతో వాటన్నిటికీ అట్లాగే ఈ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్, నేషనల్ రోడ్స్ 7 కనెక్టివిటీలో ఉన్నాయి ఇప్పుడు. అంటే 7 జాతీయ రహదారులని అమరావతికి అనుసంధానం చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతుంది. అదేవిధంగా షెడ్లు, రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు అటు షెడ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక రకాల పరిశ్రమలు ఇంకా రాబోతున్నాయి. అనేక రకాల సంస్థలు ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పాలి. నిన్న సీతారామన్ గారు వచ్చినప్పుడు బ్యాంకులకు 15 బ్యాంకులు స్థలాలు ఇవ్వాలి. అదే స్థలాలు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినాయి, ఆగిపోయినాయి. అదేవిధంగా అవసరమైతే మరలా ఇంకా విస్తీర్ణం పెంచాలా, అవసరమైతే ఇంకా కొత్త బ్యాంకులు వస్తే వాటికి ల్యాండ్ ఇచ్చేయాలి. అందుకు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉంది. ల్యాండ్ బ్యాంకు అంటే హైదరాబాద్లో 58 సంవత్సరాలు మనం హైదరాబాద్తో సహజీవనం చేశాం రాజధానిగా. మరి 58 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీకి 300,000 ఎకరాలు ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో అన్ని సంస్థలు కలిపి 1,40,000 ఎకరాలు పైగా ఇప్పుడు ఆ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. అది కాకుండా హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఇంకా కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతైనా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కనీసం మనకి ఒక 60-70 ఎకరాలన్నా లేకపోతే ఎలాగా భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుంది. ఆనాడు రాజధాని రేట్లు పెరిగిపోతాయి. రాజధానిలో ఎవరు ఇంకా ప్రభుత్వం భూసేకరణ చేయడం కష్టమవుతుంది, ప్రైవేటు వ్యక్తులు సేకరణ చేయడం కష్టమవుతుంది. పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కష్టం ఇంకా ముందుకు రావడం. ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి చెప్తున్న అవన్నీ ఓకే. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇది ఒక సీరియల్ నడిపిస్తుంది దగ్గర ఎక్కడ కనిపిస్తుంది. కంటిన్యూ చేద్దాం. నమస్తే హేమ్ కుమార్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు, సో ఆల్రెడీ అంబటి రాంబాబు గారు అన్న మాట మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా పార్లమెంట్కి 970 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్ని వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో చూస్తే 500 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ సచివాలయం పూర్తి చేసుకున్నారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు గారు 700 కోట్లు ఖర్చు చేస్తారు. ఒక సీరియల్ కథలాగా మొత్తం ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుందంటూ ఇక్కడ వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తే షర్మిల గారు కూడా చేసిన వ్యాఖ్యలు చూస్తే గడిచిన 11 ఏళ్లలో అసలు కేంద్రం ఇచ్చింది 1,500 కోట్లు ఇచ్చింది. వచ్చేంపుడు నీళ్లు తట్టెడు మట్టి తప్పించి అన్యాయం ప్రశ్నించకుండా ఇంకా అప్పులు చేస్తున్నారు. ముందు మోదీ గారు నిలదీయండి, వాళ్ళకు ఊడిగిన చేయడం కాదంటూ షర్మిల గారు. అసలు కలిసిందే కేంద్రంతో, బీజేపీతో కలిస్తే కేంద్ర సహకారం కావాలి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కేంద్రం సహకరిస్తుందని. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రజల్ని రైతుల్ని మోసం చేయడం, అన్యాయం చేయడం తప్ప అసలు ఎవరేం చేస్తారని ఆవిడ ఏంటి? ఎలా చూస్తారు ఇద్దరు విమర్శలు మీరు? మీకు ఆడిబుల్ అండి, వినిపిస్తుందా? వినిపిస్తోందండి, చెప్పండి ఆంజనేయ గారు. మీకు ప్యానెల్ పాల్గొంటున్న విజయ్ భాస్కర్ సోదరులు, హేమ్ కుమార్,
రామారావు గారు, మ్మ్. వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. హేమ్ కుమార్ ఈ సంధ్యా సమయంలో మంచి దర్శనం ఇచ్చారు, నుదుటిన విభూతి పూసుకుని. అవును. సంతోషం అండి. నమస్కారం. గుడికెళ్ళి డైరెక్ట్గా వచ్చినట్టున్నారు దర్శనానికి వెళ్ళి. Yeah, 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 yeah. సార్ మాల దీక్షలో ఉన్నా సార్ ఓకే అండి, ఓకే. Yeah. నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రానికైనా ఒక మంచి రాజధాని అవసరం ఉంటుందా లేదా? మ్మ్. ఒక మంచి రాజధాని, మంచి సెక్రటరియేట్, మంచి సచివాలయము, లేదా అసెంబ్లీ బిల్డింగు, లేదా న్యాయమూర్తులకి క్వార్టర్స్, సిబ్బందికి క్వార్టర్స్, బ్యూరోక్రాట్స్ క్వార్టర్స్, ఇవి అవసరం ఉందా లేదనేది మనం ప్రశ్నించుకోవాలా. Yes. ఈరోజు నాకు ముందు మాట్లాడే విజయభాస్కర్ గారు చాలా విషయాలు చెప్పారు. హైదరాబాద్లో ఎంత భూమి ఏ ఏ సంస్థలకు ఇచ్చారు, ఏ విధంగా అభివృద్ధి చెందిందనే విషయం కూడా చెప్పారు. ఈ అమరావతి, నేనేమంటున్నా అంటే అమరావతి నిర్ణయము తీసుకోవడం కరెక్ట్ కాదా అనేది పక్కన పెడితే, అవును. ఆనాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం 2019లో ఒక నిర్ణయం తీసుకున్నది. అమరావతి ఒక పేరు కూడా దానికి ఎంపిక చేసి, అమరావతి అనేది ఒక అద్భుతమైన పేరు. మనకు తెలుసు దానికి ఒక చారిత్రాత్మకమైన, ఆధ్యాత్మికమైన నేపథ్యం ఉంది. అందరూ కూడా అమరావతి బౌద్ధము వెలసిల్లింది అక్కడ, అది ఒక పవిత్ర స్థలంగా భావించిన సంఘటన లేకుండా. కాబట్టి ఒక మంచి పేరు అమరావతికి రాజధానికి ఇవ్వడం, అక్కడి నుంచి అభివృద్ధి ప్రారంభించడం, దాన్ని ఎంపిక చేసుకోవడం, ఆనాటి ప్రధానమంత్రి రావడం, దానికి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అమరావతి ప్రారంభానికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ ప్రభుత్వంలో, ఆనాటి ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో 2 మంత్రులు వెళ్ళారు ఆయన ఆహ్వానించడానికి. అందులో మా పార్టీ మంత్రి కూడా ఆయన ఉన్నారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఆ రోజు కూటమిలో మంత్రిగా ఉండేవారు. వీళ్ళకి ఆయన ఇచ్చారు, కానీ ఆయన రానని చెప్పాడు. ఎందుకు రానంటే ఆయనకి బహుశా ఈగో అడ్డొచ్చి ఉంటుంది, లేదా ఆ రోజు కూడా చెప్పలేదు ఆయన, నేను ఈ అమరావతికి వ్యతిరేకం, నేను ఇక్కడ అమరావతి నిర్మాణాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, రాజధానిని ఎంపిక చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఆ రోజు కూడా చెప్పలేదు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంలో అమరావతికి మద్దతు ఇచ్చారు. అమరావతి ఒక అనేక సందర్భాల్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఒక క్యాపిటల్ సిటీ, రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, అది అందరికీ అందుబాటులో ఉండాలా అని చెప్పారు. చెప్తూ ఆయన కొన్ని ప్రభుత్వ భూములు తీసుకోవాలా, ప్రైవేట్ భూములు తీసుకోవచ్చు సార్, అదంతా ఉంది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి చెప్పారు. అనేక సందర్భాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆనాటి వైసీపీ ప్రతిపక్ష నాయకుడు, మేము అధికారానికి వస్తే ఒక అద్భుతమైన అమరావతి నిర్మిస్తాము, ఈ ప్రభుత్వం అమరావతి నిర్మించలేకుంది, అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది, శక్తి సామర్థ్యాలు లేవు, మేము వస్తే ఒక అద్భుతమైన అమరావతి నిర్మిస్తామని చెప్పారు. అదే కాదు, ఆనాడు వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఎప్పుడు 2019లో మేనిఫెస్టోని విడుదల చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ మేనిఫెస్టో సందర్భంగా ఎక్కడ కూడా 3 రాజధానులు ప్రస్తావించలేదు. అదొక పాయింట్. రెండోది, అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు, మీరు వస్తే రాజధాని మారుస్తారని. ఇది శుద్ధాబద్ధము, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమరావతి రాజధాని మేము వస్తే ఒక అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు కూడా ఆయన రాజధాని మారుస్తారని కూడా ఎవరు అనుకోవాలి. కానీ సడన్ గా ఒకటి ఏం చేశారు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ 3 రాజధానులు ఇవ్వచ్చాము, అప్పటికే కమిటీ వాళ్ళ నివేదిక కూడా ప్రకటించలేదు. చందు గమనించుకోండి, మన చందే కదా, సతీష్ సార్, సతీష్ అండి, సారీ సతీష్ జీ, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అమరావతి నుంచి ఎక్కడో లింక్ మిస్ అయ్యా నేను, అదే అప్పుడు ప్రకటించలేదు కదా, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో సతీష్ ఈ విషయాలన్నీ కూడా చెప్పిన సందర్భం ఉంది. అమరావతిలో అద్భుతంగా నిర్మిస్తామని అసెంబ్లీలో
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనందరం కూడా గుర్తుంది 3 రాజధానులు రావచ్చు అన్నారు. అప్పటికి నివేదిక కూడా సమర్పించలేదు, ఆ యొక్క కమిటీ నివేదిక కూడా రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పేశారు 3 రాజధానులు రావచ్చు అని. ఆ సందర్భంలో జనంలో ఒక ఆందోళన వచ్చింది. ఆ రైతులు ఎవరైతే ఇచ్చారో పొలాలు రాజధాని కోసం ఎందుకు ఇచ్చారు రైతులు? వాళ్ళ ప్రాంతంలో ఒక మంచి రాజధాని వస్తే వాళ్ళ మిగిలిన భూముల విలువ పెరుగుతుంది, వాళ్ళ కుటుంబాల్లో ఉండే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఒక మంచి అభివృద్ధి సాధిస్తుంది. రాజధాని పక్కన మనం ఉన్నాము, రాజధానిలో మనం ఉన్నామంటే ఒక గౌరవం ఉంటుంది, మనకి మన విలువ పెరుగుతుందని వాళ్ళు ఎంతో ఆశతోటి అనేక మంది చాలా పేద కుటుంబాల నుంచి కూడా ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇదంతా కోటీశ్వర్ల రాజధాని, ఇదంతా ఒక కులానికి సంబంధించిన రాజధాని కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. అది శుద్ధ అబద్ధం, అది ఏమాత్రం నిజం కాదు. అందులో 80% అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళు ఇచ్చిన పొలాలే అవన్నీ కూడా ఈ తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడారో జనంలో ఆందోళన వచ్చింది, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఒక్క రోజులో రాజధాని నిర్మాణం అవుతుందా, లేదా 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం అవుతుందా? కాదు, అది ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఆర్గనైజేషన్స్ వస్తాయి, కొత్త వ్యాపారాలు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త విద్యా సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్క రోజులో అన్ని రావు. నిన్నటి రోజున విజయభాస్కర్ గారు చెప్పినట్టుగా 15 బ్యాంకులకి శంకుస్థాపన చేశారు నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే భూ కేటాయింపులు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ బ్యాంకులు కానీ వచ్చి అయ్యా మా స్థలాలు ఏమిటి, ఎందుకు మాకు కేటాయించారు కదా, మేము నిర్మాణం చేసుకోవాలి కదా అంటే సమాధానం లేదు ఆనాటి ప్రభుత్వం నుంచి. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు మనం చూసాము రైతులు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, రైతుల మీద ఎన్ని దుర్మార్గాలు జరిగాయో, మహిళలను ఏ విధంగా అవమానపరిచారు. రైతులు ఆ రోజు న్యాయస్థానంలో విజయం సాధించిన తర్వాత న్యాయస్థానం టు దేవస్థానం అని పెద్ద ఎత్తున ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సందర్భంగా వాళ్ళని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో మనం అంతా చూసాం. ఇదంతా చరిత్ర, ఇదంతా అమరావతి కోసం ఏ విధంగా ఎవరు త్యాగాలు చేశారో, పోరాటాలు చేశారో మనకందరికి కూడా గుర్తుంటుంది. చాలా ఒక 4 సంవత్సరాల పాటు పెద్ద ఉద్యమం, ఎంత గొప్పగా ఉద్యమం చేస్తా, ఎక్కడ కూడా ఒక్క హింస కూడా, ఒక్క దౌర్జన్య సంఘటన రైతుల నుంచి లేదు. ప్రభుత్వం వాళ్ళ మీద దమననీతి ప్రదర్శించింది తప్ప రైతులు చాలా ప్రశాంతంగా చేశారు. ఈ రోజు అమరావతి అభివృద్ధి విషయంలో మళ్ళా 16,000 చిల్లర మనకి. నేనేమంటున్నా అంటే గత రైతులు ఉద్యమం చేశారు, ఇక్కడి నుంచి అమరావతి మార్చడానికి లేదు, మేము త్యాగం చేశాము, మాకు అన్యాయం జరగకూడదని. ఆ రైతుల ఉద్యమం ఫలితమా లేదా ఇంకే అనేక కారణాల వల్ల ఈ రోజు ప్రభుత్వం మారింది. నేను వైసీపీ నాయకులకి ఏం చెప్తున్నా అంటే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందంటే, లేదా వాళ్ళు ఎవరన్నా ఈ 16,000 చిల్లర ఎకరాలు తీసుకునే వాళ్ళు మీ దగ్గరకు 100,000 మంది రైతులు వస్తే మీరు ఉద్యమం చేయండి. మేము భూములు ఏమో ఇవ్వడానికి లేదు, మాకు అన్యాయం జరిగింది, లేదా న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. గతంలో ఏం జరిగింది? 5 సంవత్సరాలు రైతులు న్యాయస్థానానికి వెళ్ళారు, న్యాయస్థానంలో విజయం సాధించారు. ఈరోజు వైసీపీ కూడా అన్యాయం జరుగుతుంది రైతులకు అనుకుంటే వాళ్ళు దే ఆర్ ఫ్రీ, వాళ్ళు రైతుల్ని ముందు నడిపించవచ్చు, ఉద్యమం చేయొచ్చు, లేదా న్యాయస్థానాలకు పోవచ్చు అంతే తప్ప తప్పుడు ప్రచారము, అబద్ధాలు చెప్పడము మనం చూసాం గత 5 సంవత్సరాలు. ఈ రోజు ఎందుకు నాయకులు మాట్లాడుతున్నారంటే రోజుకొక కుంభకోణం బయటకు వస్తూ ఉంది, రోజుకొక కుంభకోణం, రోజుకొక తప్పుడు పని, రోజుకొక మోసం. ఎవరెవరు ఆనాటి పెద్దలు ఉన్నవాళ్ళు, టీటీడీ బోర్డులో ఉన్నవాళ్ళు అంత ఎంత అపవిత్రంగా వ్యవహరించారో ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, లేదా ఇంకేదో కానివ్వండి అనేక విషయాలు. వీటన్నిటినీ కూడా దృష్టి మరల్చడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రోజు వైసీపీ వాళ్ళ నాయకత్వం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏమాత్రం నిజం కాదు. ఈ రోజు ఒక మంచి అమరావతి రాజధాని ఏర్పడితే ఈ రోజు రాష్ట్రం చిన్నదైపోయిందండి. ఏ ప్రాంతం నుంచి అయినా 5-6 గంటల్లో మీరు అమరావతికి చేరుకోవచ్చు, ఏ మూల నుంచి కూడా అమరావతికి చేరుకోవచ్చు, ఎప్పుడైనా అమరావతికి పోవచ్చు. కాబట్టి దీన్ని రామారావు గారు కట్టేని మళ్ళీ వెళ్దాం. హేమ్ కుమార్ గారు, ఏంటి ప్రధానంగా అమరావతిని విశ్వనగరంగా మారుస్తాము అని మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ రైతులకి అప్పుడు చూసిన వాళ్ళంతా కూడా మీకు త్యాగదండలా కనిపించారు. ఇప్పుడు సమస్యలతోటి రైతులు చాలా ఎందుకు ఇచ్చామని ఇబ్బంది పడుతున్నారన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సార్, మీకు సతీష్ గారు ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు టీవీ ప్రైమ్ 9 వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి.
నమస్తే, చెప్పండి. ఒకటి చెప్పాలంటే విషయం అంటే మనం గతంలో కూడా చూసామండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇందాక నేను చెప్పడానికి ఏం లేదు, మొత్తం ఆంజనేయ రెడ్డి గారు చెప్పేశారు మొత్తము, మా దాకా మిగిలేదాకా ఏం లేదు. అది విషయం ఏంటంటే యాక్చువల్ గా గతంలో 2014లో అపోజిషన్ లీడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి గురించి టాపిక్ వచ్చినప్పుడు అమరావతి రాజధాని కావాలంటే ఎస్ 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 అని 4 సార్లు బల్ల గుద్ది 35,000 ఎకరాల రాజధాని కావాలని నేను ఆమోదిస్తున్నాను, నా సపోర్ట్ ఖచ్చితంగా అమరావతికి ఉంటది అనేసరితోనే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భము మనందరికీ తెలుసు. ఈ రోజు ఎక్కడ గూగుల్లో వెతికినా కూడా తెలిసిపోతుంది ఆ రోజు పరిస్థితి ఏంటని. అదే విధంగా ఎప్పుడైతే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 వాళ్ళ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ప్రజల్లో ఒక్క ఛాన్స్ అంటే వైసీపీ మాటలు నమ్మి యువకుడు కదా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాడేమో, అమరావతి మహా ప్రాజెక్టులు వచ్చేసి ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచనతో ప్రజల్లో కూడా మోసపూరితంగా ఒక వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు ఓట్లేసి అతన్ని సీఎం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మొండి చేయి చూపించి మళ్ళీ ఇక జీవితంలో ఇతన్ని ఎన్నుకోకూడదు అన్న పరిస్థితి ఇచ్చారు. ఆ రోజు చెప్పిన ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏంటండి, హైదరాబాద్ లోటస్ ఫండ్ అండి, తాడేపల్లి ప్యాలెస్ లో నేను సొంతలు ఇక్కడే కట్టుకుంటున్నా, నేను ఇక్కడే ఉంటా, అమరావతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సరే. తాడేపల్లిలో ఒక ప్యాలెస్ అండి, ఎన్ని ప్యాలెస్ లెక్కేసుకోండి. బెంగళూరుకి వెళ్ళామంటే ఎలహంక ప్యాలెస్ ఒకటి ఉన్నదండి. మళ్ళా రిషికొండ, ఈయన ఎక్కడ 3 రాజధానులు అని చెప్పినా కూడా దాని మీద కూడా స్టాండ్ లేదు. రాజధానికి సంబంధించిన శంకుస్థాపన ఎక్కడ జరగలేదు. ఋషికొండకు వచ్చి కూడా ఆడిబుల్ సార్, చెప్పండి. హలో, ఋషికొండకు వచ్చి కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధించో రాష్ట్రానికి సంబంధించో ఎక్కడ శంకుస్థాపన శిలాపథకాలు ఎక్కడ చెప్పినా ఫస్ట్ ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. ప్రభుత్వ సొమ్ముతో దాదాపు 500 కోట్లు వెచ్చించి కట్టాడు. ఇందాక అన్నారు, ఎవరు అన్నారు మరి అన్నారు నాకు తెలీదు కరెక్ట్ గా, తాత్కాలిక మీరే అన్నారు సతీష్ గారు, తాత్కాలిక రాజధాని కోసం 700 కోట్లు గత 10 ఏళ్లుగా అసెంబ్లీ ఎక్కడ నడుపుతున్నామండి, తాత్కాలిక దాంట్లోనే కదా నడుపుతున్నాము. హైకోర్టు ఎక్కడ నడుపుతున్నామండి, తాత్కాలిక దాంట్లోనే నడుపుకుంటున్నాము. మనం ఎస్టాబ్లిష్ చేసుకొని మన దీన్ని సరౌండ్ డెవలప్ చేసుకోవడానికి అక్కడ పెట్టి ఖచ్చితంగా చేయాలి సార్. సార్ ఒకే ఒక చిన్న విషయము, రోడ్డు వైండింగ్ జరుగుతుంటే ఆ రోడ్లో పోయే వాహనాలకి ఇబ్బంది కలుగుతుందా కలగదా? అలాంటప్పుడు రాజధాని కట్టేటప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటది. నేను గతంలో 2019లో వీళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి విజయవాడకు వచ్చి అమరావతి విజిట్ చేస్తామని చూస్తే వీళ్ళ ప్రభుత్వంలో పెద్ద ముళ్ళ చెట్లు అడవి ప్రాంతాన్ని తలపిస్తున్న అదే రోడ్ల పైన ఆ అమరావతి రైతులు ఏదైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వైసీపీ ప్రభుత్వం మాకు మోసం చేసింది, గత ప్రభుత్వం మాకు డెవలప్మెంట్ చేస్తాం అమరావతి నడిచిన 35,000 ఎకరాలు మేము రైతుల భూములు ఇస్తే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేసి 3 రాజధానులు చెప్పి రైతులు అటుపక్క న్యాయస్థానం నుంచి దేవస్థానంకు ఎన్నో ఉద్యమాలు చేపిస్తే ఆ ఉద్యమాల్లో కనీసం బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఆ రోజు ప్రజల మీద తిరగబడిన దానికంటే కూడా దారుణంగా ఈ ప్రజలు మన రాష్ట్రంలో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భూముల కోసం వాళ్ళు ఇచ్చిన భూముల కోసం పోరాటం సాగిస్తే అది కూడా సాగనీయకుండా కక్షపూరిత సాధన చేసి ఆ రోజు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడేంటంటే వీళ్ళ బాధోతాలు మొత్తం బయటపడుతున్నది. ఈ రోజు మొత్తం ఏదే తప్పులు చేశారో తిరుమల కొండని లడ్డూలు నాణ్యత లేకుండా కల్తీ నెయ్యి అనేసరి కలిపి దాని విధంగా ఎన్నెన్నో రూపాలుగా వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్నెన్నో రూపాలుగా ఈ రోజు బయటపడుతుంటే ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి వీళ్ళు మాట్లాడే మాటలు అబద్ధపు మాటలు, ప్రతి ఒక్కటి అబద్ధపు మాటలు, ఏ ఒక్క మాటకి పొంతన లేదు, నిజం లేదు. ఈ రోజు హేమకుమార్ గారు ఒక్క నిమిషం హేమకుమార్ గారు, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు సరే కూటమి సర్కార్ వచ్చింది, రైతులకి న్యాయం జరుగుతుంది, రైతులంతా కూడా హ్యాపీ ఫీల్ అయిన బట్టి వాస్తవం. కొంతమంది రైతులు బయటకు వచ్చి మాకు ఇంకా ఏమీ ఇక్కడ అమలు కావట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన మాట కూడా వాస్తవం. దానికి సంబంధించి ఒక కమిటీ వేయటం, కమిటీలో కూడా ఇవాళ స్వయంగా పెంబసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, నారాయణ గారు స్వయంగా చెప్పారు ఏమని, 1285 ఫ్లాట్లకు 1000 కోట్లు ఉన్నాయి, ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీరుస్తాం,
కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే, అవన్నీ ఇమీడియట్గా నెరవేర్చే విధంగా ట్రై చేస్తామని కమిటీలు ఈ రోజు ఇందాకే చెప్పిన మాట కూడా మనకు తెలుసు. అంటే ఎందుకు ఆలస్యం అయ్యాయి అనుకోవాలి ప్రధానంగా. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, రైతులకు మీరు చేసిన సరే అమరావతి నిర్మాణంలో నిజంగా నిధులు కొరత ఉంది కాబట్టి అది కొంచెం ఆలస్యం అవుతుంది, దాన్ని టెక్నికల్గా పక్కన పెడదాం. కానీ రైతులకు మీరు ఇస్తారన్నారు కానీ ఇవ్వట్లేదు, రైతులే వచ్చి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా, దానికి ఏం ఆన్సర్ ఇస్తారని ప్రధానంగా అడుగుతారు. అంటే రైతులకు ఇచ్చే ఈ ప్లాట్ల విషయం కావచ్చు లేదా డెవలప్మెంట్ రిటర్న్స్ కావచ్చు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనుకోవాలి. సార్ ఈ రోజు డెవలప్మెంట్ చేయడం గత 5 ఏళ్లు కానీ ఇంకొక 5 ఏళ్లు కానీ ప్రభుత్వం కానీ వచ్చింటే గతంలో 2019 నుంచి 2024 వచ్చింటే ఈ పాటికి అమరావతి కంప్లీట్ అయింటది, పోలవరం కంప్లీట్ అయింటది. డెవలప్ జరిగిపోయిన తర్వాత ఎవరు అడిగే ప్రసక్తి ఉండదు కదా సార్. ఈ రోజు ఇలాంటి 5 ఏళ్ళ డిస్టర్బ్ జరిగిన దాని వల్లే వాళ్ళకి నమ్మకం పోయింది, యాక్చువల్ గా వచ్చి నమ్మకం పోయింది. మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ 29కి మళ్ళీ ఇది ప్రభుత్వం వచ్చిందంటే మా పరిస్థితి ఏంటని సెన్స్ అని వెంటనే చేసేసి వెంటనే డెవలప్మెంట్ చేసేసి 25 అంతస్తుల భవనాన్ని 30 అంతస్తుల భవనాన్ని లేపేయడానికి మాయా మంత్రాలు మంత్రజాలం చేయలేదు కదా సార్. ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలా, కన్స్ట్రక్ట్ జరిగేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. దాన్ని ఈ మన ఏదైతే మున్సిపల్ మినిస్టర్ ఉన్నారో నారాయణ గారు కూడా ఇనిషియేట్ తీసుకొని కమిటీ వేసి ఎవరెవరిని దేని మీద పెమ్మసాని గారు కూడా మొత్తం అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కమిటీ చేసుకునేస్తే ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా. ఎందుకంటే ప్రజల్లో ఒకసారి డిస్టర్బ్ జరిగినప్పుడు ఎవరికైనా సరే సార్, మనం కూడా సరే, మనం ఇండివిజువల్ గా పర్సన్ గా కూడా పోయినా కూడా ఒకసారి డిస్టర్బ్ జరిగినప్పుడు ఎవరికి నమ్మకం రాదు. అదే కానీ ఇంకొక 5 ఏళ్ళు కానీ కొనసాగి ఉంటే ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చుంటారు రాష్ట్ర ప్రభుత్వం మీద. కాకపోతే ఒక ఒక నెగిటివ్ పర్సన్ కావాలా, ఒక పాజిటివ్ పర్సన్ చూడాలంటే ఒక నెగిటివ్ పర్సన్ కావాలా. ఆ నెగిటివ్ పర్సన్ వచ్చిన దాని వల్ల ఈ రోజు పాజిటివ్ వైపు ఏంటని సరే వాళ్ళు చేసింది ఏంటి, అప్పుడు కట్టిన అసెంబ్లీలోనే అప్పుడు కట్టిన హైకోర్టులోనే ఈ రోజు వరకు కూడా నడుస్తుంది కదా ప్రభుత్వము అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా కొద్దిగా ఇదవుతున్నారు. ఎంత కన్ఫ్యూజన్ యాడ్ వచ్చిందంటే జస్ట్ ఇన్ బిట్వీన్ 2019 నుంచి 2024 జరిగిన సందర్భాల్లో కన్ఫ్యూజన్ వచ్చింది. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కావాల్సి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అవసరమైతేనే తీసుకోండి లేకపోతే వద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, రైతులను అసలు ఇబ్బంది పెట్టద్దండి, మన ప్రభుత్వం మీద చాలా వరకు ఇబ్బందులు కలుగుతాది అనేసరిసని రైతులు కూడా చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా భరోసా ఇచ్చారు, ఇది అవసరం అయితేనే తీసుకునే విధంగానే. ఎందుకంటే సార్ ఒక రోజు చిన్నదిగా ఉండి ఈ రోజు ఎస్టాబ్లిష్ కావాలంటే వన్స్ ఎస్టాబ్లిష్ జరిగేటప్పుడు కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఖచ్చితంగా మనము ఈ రోజు సార్ ఈ హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే జడ్చర్ల ఎంత దూరం ఉంటుంది సార్? జడ్చర్ల ఆల్మోస్ట్ జడ్చర్ల దాటేసింది సార్ హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ రోజు హైదరాబాద్ ని మనం ఇంత గొప్పగా మన రాష్ట్రం, ఈ రాష్ట్రమే కాదు సార్ సౌత్ ఇండియాలో మనం చెప్పుకుంటాం ఒక హైదరాబాద్ అంటే చెప్పుకుంటారంటే ఎందుకంటే ఆ విధంగా డెవలప్ జరిగింది. అలాంటి డెవలప్ జరగాలంటే ఖచ్చితంగా మనము కొద్దిగా వేచి చూడాలా. ఈ ఖచ్చితంగా సార్ కూటమి సర్కార్ తీసుకున్న ఇనిషియేటివ్స్ నిన్నటి దాదాపు 15 బ్యాంకులు నిర్మాణం సార్. అడుకోసారి ప్రధానమంత్రి గారు వస్తున్నారు సార్, రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు సార్. అడుకోసారి ఎందుకు వస్తున్నారు సార్? ఇవాళ ఎక్కడెక్కడ నిధులు ఇవ్వాలా, ఎట్లా డెవలప్ చేయాలా, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి సారించి దాదాపు 6-7 సార్లు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చారు. అదే విధంగా నిర్మలా సీతారామన్ గారు గతంలో వీళ్ళ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎవరైనా ఒక్కసారైనా వచ్చి వీళ్ళకి ఏదైనా చేశారు సార్? ఎక్కడా కూడా జరిగిన దాఖలాలు లేవు సార్. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్ర కేంద్రానికి మంచి నమ్మకం ఉంది. వీళ్ళు చెయ్యాలా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మనం ఆ రోజు ఏం చేశామో కానీ మధ్యలో వచ్చిన వ్యక్తుల వల్ల మనకు జరిగిన ఇబ్బంది ఈ రాష్ట్రాన్ని ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి మనం ఇనిషియేటివ్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందనే సరే వాళ్ళు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని గురించి వేరే తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా కూడా సార్ అది సత్యం మాటలు కాదు. ఎందుకంటే అబద్ధ మాటలు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా దాని గురించి పెద్ద పట్టించుకోము. కానీ అబద్ధ మాటలు మాట్లాడితే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. దానికి ధీటుగా అయితే మాత్రం సమాధానిస్తాం. మాట్లాడే ఎవరైనా సరే కూడా మళ్ళా దీన్ని కళ్ళిపుల్లి చేయడానికి మళ్ళా వేరే టాపిక్ అంతా మాట్లాడతారు. డైరెక్ట్ అమరావతి గురించి మాట్లాడేలా రామారావు గారు ఇప్పటికే ఇద్దరు మాట్లాడారు కాబట్టి మొత్తం మీకు ఐడియా వచ్చే ఉంటుంది మొత్తం ముగ్గురుదిని. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఏంటి అసలు అంటే నిజంగా రైతుల బాధలు మీకు ఏం కనిపించాయి? ఇప్పుడు బాధ ఎవరికి? అమరావతిలో నిజంగా రైతులు పడుతున్నారా బాధ అనుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న ఎవరికైనా కొంతమంది వస్తుందా బాధ ఎవరిదో చెప్పండి అసలు మెయిన్గా. అమరావతి అంశం చూసుకుంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలు 10 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి విధానం మనం
దాన్ని అర్థం చేసుకోవాలండి. ఉమ్, మొట్టమొదట రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి వాళ్ళని కౌలు కూడా చెల్లిస్తామని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి అంశం ఒకటైతే, ఉమ్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ యొక్క భూములకు ఇబ్బంది ఉంది, ఇక్కడ రాజధాని రాదనేటువంటి అంశంతో తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి చాలా అత్యంత ఖరీదైనటువంటి ఆ యొక్క కృత్రిమ ఉద్యమం నడిపించారండి అమరావతి రైతుల ద్వారా. దీనికి 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది. దీంట్లో 150 కోట్లకు పైగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ గాని ఎమ్మెల్యే గాని సమకూర్చినటువంటి మాట వాస్తవం కాదండి. ఇక్కడ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మంగళగిరిలో 18,000 ఎకరాలు ల్యాండ్ అటవీ శాఖ భూమి ఉంది, ఇది రాజధానికి సరిపోతుందని చెప్పినటువంటి అంశం మనం గుర్తిరగాల. ఈ రోజు చూస్తే 33,000 ఎకరాల భూమిని దాన్ని అట్లా పెట్టేసి మరలా 44,000 ఎకరాలు సేకరిస్తాము రెండో విడత అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం చూసాం కదండి. అది తిప్పికొట్టింది ఎవరు? అమరావతి రైతులు. ఏమయ్యా మీకు బుద్ధి ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ప్రభుత్వ ప్రజాప్రతినిధులకి బుద్ధి ఉందా లేదా? ముందు వచ్చినటువంటి భూములకి సరిగ్గా మీరు ఏదైతే ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రాయితీలు కానీ లేకుంటే ఏదైతే కౌలు కానీ చెల్లించకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కూడా సక్రమంగా పంచకపోగా మరలా 44,000 ఎకరాలు కేటాయింపోయిందని రసాబస్ చేశారు కదండి. వీళ్ళు చెప్పినటువంటి సభలు పెట్టి ఈ యొక్క ప్రజాప్రయ సేకరణలో జరిగినటువంటి అంశం మనం చూసాం. ఇది రైతుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత. మరి అప్పుడు మానుకొని మరలా ఒక 3-4 మాసాల తర్వాత మరలా ఇప్పుడు అంతర్లీనంగా మరొక 16,600 ఎకరాలు రైతుల నుంచి ఒక 4,000 ఎకరాలు రైతులకు సంబంధించినటువంటి డీకేటీ పేదల భూములను మళ్ళా ఎక్వైరీ చేయాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేలు ఏదైతే రైల్వే స్టేషన్లు నిర్మాణం చేయాలని చెప్పారే, అసలు వడ్డే శోభనాద్రీశ్వరరావు అండి మాజీ తెలుగుదేశం పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు రైల్వే స్టేషన్ అన్నిటి గురించి. ఎన్ని ఎకరాలు కావాలో ఆయన అడగమనండి. బుద్ధి తెచ్చుకోవాలి ఈ సర్కారులో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ సర్కారుకి వెన్నుదన్నుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గాని ఆ యొక్క పెద్ద మనిషి చెప్తున్నటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? సైంటిఫిక్ గా ఆయన అన్ని వివరిస్తా ఉన్నాడు. అసలు రాజధానికి ఎన్ని ఎకరాల భూములు కావాలనేది కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అంతర్లీనంగా జరుగుతుంది. వీళ్ళకి భూదాహం ఎక్కువైంది. ఖచ్చితంగా వీళ్ళ సమస్యల పట్ల ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల యొక్క సమస్యలు చాలా ఉన్నాయండి. ఏదైతే ఆస్తుల పంపిణీ కానీ, ఏదైతే నదీ జలాల యొక్క పంపిణీ వ్యవహారం కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం కానీ, అంతెందుకండి హోంగార్డుల అసోసియేషన్ నాయకులు సరే కాదు రామారావు గారు మధ్యలో వస్తాను కాదు, ఇంకా అవన్నీ వద్దు మనకు ప్రశ్న కాదు. ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతుంది. ఒక నిమిషం రామారావు గారు. వాళ్ళ యొక్క చీవాట్లు, వాళ్ళ యొక్క రోదన చూస్తుంటే వాళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వంలో తగులుతుంది. వీళ్ళు అలా కాదు రామారావు గారు, ఒక్క నిమిషం ఎవరి ఉసురు సార్, ఎవరి ఉసురు తగిలింది? ఈ సిగ్గు లేదు, ఇలాంటి మాటలన్నీ డిబేట్ లో వద్దు సార్. ఎందుకంటే మీ భాష మీరు అందరికి తెలుసు. ఒక్క నిమిషం కాదు రామారావు గారు, నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నాను కాదు. ఇప్పుడు అమరావతి గురించే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు రాజధాని లేక అప్పుడే 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా రాజధానికి ఇంకా మనకి ఎటు పాల్పోకుండా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక విశ్వనగరంగా మార్చాలన్న ఇప్పుడు కొత్తగా నిర్మించుకునే అవకాశం ఏపీకి వచ్చింది కాబట్టి భవిష్యత్తులకు ఉపయోగపడే విధంగా నిజంగా ప్రొలాంగ్ చేసుకుంటే తప్పుందా? మొదటిది. రెండు, మీరు నిజంగా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతుల సమస్యలు తీసుకునే తప్పులేదు. కానీ రైతు సమస్యలకు సంబంధించి ఒక కమిటీ వేసాం, కొంతమంది చెప్పిన సమస్యలు విన్నా వాళ్ళకి తీరుస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఇంకొకటి, నిజంగా ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించి కావచ్చు రైతులు స్వచ్ఛందంగా వచ్చిస్తున్నప్పుడు ఇవ్వమంటే వాళ్ళే ధర్నాలు చేస్తారు కదా. అంటే ఏంటి? అంటే మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి? మీకున్న అడ్డంకులు ఏం కనిపిస్తున్నాయి మీకు చెప్పండి. ఇక్కడ ఒకటే అండి అంశము. ఇక్కడ విలువైనటువంటి మంచి సారవంతమైనటువంటి భూమిని 33,000 ఎకరాలు సేకరించి ఇప్పటికే అంతర్లీనంగా కొన్ని సంస్థలు వీళ్ళు దోచిపెట్టేటువంటి ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందనేది, అట్లాగే ఈ యొక్క పరిధిలో వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొని వాటిని విలువ పెంచుకునేటటువంటి ప్రక్రియ కూడా మొదటి విడత జరిగింది. మళ్ళీ విడతలో కూడా వాళ్ళ ప్రయత్నం అదే నాకు అర్థమవుతుంది కదండి. అంతెందుకు ఊర్సా కానీ, టీసీఎస్ కానీ వైజాగ్ లో భూములు కట్టిపెట్టినటువంటి విధానం కేవలం 99 పైసలకే కట్టబెట్టే విధానం ఎక్కడన్నా ఉందండి? ఇది చాలా దుర్మార్గం కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్ కి 1200 ఎకరాలు ఏదైతే నేను ఎలక్ట్రికల్ స్కూటర్లు తయారు చేస్తానని చెప్తే 1200 భూముల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ప్రధానంగా
వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి విధానం కాదు ఇంతకు ఒక నిమిషం కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ అది కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ మళ్ళీ ఇంకో టాపిక్ అయిపోతుంది మనకి, అది మళ్ళీ చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఒక నిమిషం హేమకుమార్ గారు ఒక నిమిషం, నిజంగా మీకు ఇప్పుడు వాళ్ళు దోచుకుంటారు అలా కాదు రామారావు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కాదు, వాళ్ళు దోచుకోవడమా దాచుకోవడం పక్కన పెడదాం. నిజంగా రైతుల సమస్యలు కనబడితే రైతుల సమస్యలు చెప్పండి, రైతులు పడుతున్నారు ఇబ్బందులు, ఆ ఇబ్బంది మీకు కనిపిస్తోందా లేదా వీళ్ళందరూ దోచుకుంటారు, ఈ సమస్య అయితే మనకు ప్రస్తుతానికి వద్దు, ఎందుకంటే దానికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఎప్పటి నుంచి మనం వింటున్నదే, ఇంకా ఎన్నాళ్ళు వింటామో కూడా తెలియదు. సతీష్ గారు, నేను మాట్లాడే మాట రైతుల నుంచి వస్తున్నటువంటి మాట, రైతాంగం అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే, రైతాంగం నోరు నొక్కి వాళ్ళ యొక్క నోరుని నొక్కి వీళ్ళు యథేచ్ఛగా దోపిడీకి అలవాటు పడి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడా లేదు, రైతుల పట్ల ప్రేమ లేదు, కనీసం ముందించినటువంటి భూముల యొక్క సమస్యలను ఏమన్నా పరిష్కరించారా? రైట్ అంటే విజయభాస్కర్ గారు మీరు చెప్పాలి, నిజంగా రైతులకి ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేరాయి ఏమి నెరవేరలేదు, అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వారు ఏదో చెప్పాడు, మా మీద దుమ్మెత్తిపోయడం తప్పితే వాళ్ళు 5 సంవత్సరాలు అసలు రాజధాని గురించి ఊసెత్తకుండా మూడు ముక్కలాట అంటే సమయం అంతా వేస్ట్ చేసింది వాళ్ళు. పైగా రాజధాని కోసం నిర్మాణాత్మకంగా కృషి చేసి అతి తక్కువ సమయంలో రాజధానికి ఒక రూపురేఖలు నిర్మిస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి గ్రహణం బట్టి 5 సంవత్సరాలు ఆ నరరూప రాక్షసుడి చేతిలోకి అధికారం పోతే ఈరోజు రాష్ట్రం గబ్బు పెట్టిపోతే తిరిగి సర్దిద్దుతూ ఒకవైపు కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం శరవేగంగా పయనిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఈరోజు శాపనార్థాలు పెడుతూ మళ్ళా కృత్రిమ ఉద్యమాలు మొదలు పెట్టేది వాళ్లే. కృత్రిమంగా అమరావతి రైతులను కొంతమందిని ఆనాడే రెచ్చగొట్టారు, ధర్నాలు చేయించారు, అవి తుస్సుమన్నాయి. పోతే 1600 వాళ్ళ దాటికి వాళ్ళ దాష్టీకాలకు తట్టుకోలేక 1634 రోజులు అమరావతి రైతులు ఉద్యమిస్తే రైతులకు సమస్యలు అంట. రైతులకు సమస్యలు ఉంటే 1634 రోజులు దేవాలయం పోతే అమరావతి అని చెప్పి వాళ్ళు ఎందుకు పాదయాత్రలు చేస్తారు? వాళ్ళు ఎందుకు అంత ఎండకి ఎండారు, వానకు తడిశారు, మంచుకు తడిశారు? మరి అన్ని కష్టాలు వాళ్ళని పోలీసులతో లాఠీలతో బాధించారే, వాళ్ళ కడుపు మీద గర్భిణీ స్త్రీల కడుపు మీద తన్నిచ్చారే, మరి వాళ్ళ పిల్లల్ని అమానుష్యంగా బూట్కాలతో తొక్కారే, మరి మొత్తం అమరావతి రైతులందరినీ రెచ్చగొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేసి విఫలం చెందింది వాళ్ళు. ఈ రోజు మళ్ళా వాళ్ళకి అధికారం రావడం కళ్ళనే తేలిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తున్నట్టుగా 15 సంవత్సరాల అధికారం వస్తే మన పరిస్థితి ఏంది? పోతే 5 సంవత్సరాల సమయం అంతా మనం ఈడీ కేసులు, సిబిఐ కేసులు, 18 కేసుల కోసం ఎంతో ప్రయత్నం చేశాం, అవన్నీ పూర్తిగా మాఫీ చేయించుకోలేకపోయాం. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు రాష్ట్రం గబ్బు పెట్టించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో వాళ్ళ అవినీతి బండారం బయటకు వస్తుంది. ఒక్కొక్క పుట్ట తవ్వుతా ఉంటే విషనాగులు బయటకు వచ్చినట్లుగా వాళ్ళ అవినీతి నాగులన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిలో మళ్ళీ కొత్త కేసులు బుక్ అవుతున్నాయి, శాశ్వతంగా జైలు శిక్షలు, ఇంకా డిస్క్వాలిఫై అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ముఠా, ఆ నేరస్తుల ముఠా అంతా కలిసి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా బస్సు పట్టించాలని చెప్పి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించేలా చేయాలని చెప్పి, రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టాలని, కుల కలహాలు రెచ్చగొట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకులైన వాళ్ళు అంధకారంలో ఉంచాలా శాశ్వతంగా అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకపోతే బ్రతకలేడు. అతను మొదటి నుంచి బెంగళూరు ప్యాలెస్లో ఉండి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన అవినీతి ప్రపంచానికి తెలుసు. తిరిగి అధికారం లేకపోతే కేసులు మాఫీ కావు. కాబట్టి ముందు కేసులు మాఫీ కావాలంటే అతనికి అధికారం కావాలా. అధికారం పోయిందనే దుగ్ధతో పోతే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి పెద్ద దుర్మార్గుడైన ఒక పిండాకోరు విజయభాస్కర్ గారు వ్యక్తిగతంగా వద్దు, కానీ ప్రధానంగా మనం మాట్లాడుకునేది అమరావతికి సంబంధించి అలా కాదండి. అలాంటి పదాలు మనం 43,000 కోట్లు కేంద్రంలో సీజ్ అయ్యి ఉన్నాయి ఆయన ఆస్తులు. దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సిబిఐ అనే పెద్ద ఉన్నత దర్యాప్తు సంస్థ 43,000 కోట్లు ఈడీ వాళ్ళు సీజ్ చేస్తే మరి వాటన్నిటినీ అట్లా పెండింగ్ లో పెట్టడానికి ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు. అయితే అవన్నీ మళ్ళా ఇప్పుడు సిబిఐ కోర్టు నిన్న న్యాయస్థానానికి పిలిచింది. ఆ రోజు ఆయన ప్రతి శుక్రవారం నేను రావాలంటే వీలు కాదు, వారం వారం నాకు భద్రతా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి భారం అవుతుంది, నా సమయం వృధా అవుతుంది అన్నాడు.
అధికారం కోల్పోయి 17 మాసాలైనా మళ్ళీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి అతను మొదటి నుంచి అమరావతిని భ్రమరావతి అనిపించాడు, కమరావతి అనిపించాడు, శ్మశానం అనిపించాడు, అరణ్యం అనిపించాడు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి మధ్యయుగాల నాడు పరిపాలించిన అమరావతి నీకు భ్రమరావతి, శ్మశానమా, కమరావతి? అది పోతే పవిత్రమైన స్థలం, సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అమరేశ్వర స్వామి నెలకొన్న ప్రాంతాన్ని మీరు ఆ విధంగా నువ్వు అన్యమతస్థుడు అయితే నువ్వు మేము అన్ని మతాన్ని ప్రేమిస్తాం నువ్వు ఇంకో మతాల మీద కచ్చి కట్టి నువ్వు అమరావతిని ధ్వంసం చేయాలని చెప్పేసి రాజధాని లేకుండా చేసి భారతదేశ చిత్రపటంలో తెలుగు వాళ్ళకి రాజధాని లేకుండా చేసిన ఘన చరిత్ర నీది. మరి ఈ నేపథ్యంలో మరి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గౌతమిపుత్ర శాతకర్ణులు ప్రజారంజక పాలకులుగా గుర్తింపు పొందిన పాలకుల కాలం నుంచి, క్రీస్తు పూర్వం నుంచి, శాతవాహనుల కాలం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలించిన నేల కొండవీటి వాగు, పాలవాగు వరదలతో ముంచెత్తాయని చెప్పేసి తప్పుడు దుష్ప్రచారం ఈ రోజు చేస్తున్నారు. ఎప్పుడన్నా చరిత్రలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో కానీ, శాతవాహనుల కాలంలో కానీ అమరావతి రాజధాని మునిగిపోయిన చరిత్రను చూపించమని దమ్ముంటే, అదే విధంగా నేను చెప్తున్నాను, నల్లరేగడి నెలలో ఫౌండేషన్ నిలవదు, ఇది రాజధాని నిర్మాణానికి పనికిరాదు, ఈ కూలిపోతాయని చెప్పేసి అదొక విష ప్రచారం. ఎక్కడ మరి ఈయన నిర్మించుకున్న తాడేపల్లి ప్యాలెస్ నల్లరేగడి నెలలో, మంగళగిరి టౌన్ ఉండేది నల్లరేగడి నెలలో, విజయవాడ నగరం ఉండేది నల్లరేగడి నెలలో, గుంటూరు నగరం ఉండేది నల్లరేగడి నెలలో. బ్లాక్ కాటన్ సాయిల్లో అన్ని నిర్మాణాలు జరిగి ఉంటే ప్రజలను తప్పుదారి పట్టించడం, అధికార కాంక్షతో ఈ రాష్ట్ర ప్రజల్ని వక్రీకరించి అన్ని విషయాలు ప్రజల మనసులలో విషబీజాలు నాటడానికి చేసే ప్రయత్నం. పోతే ఈ సైకోలు మరి ఈ మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చేసే కుట్రలు కుతంత్రాలని తిప్పికొడతారని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎల్లకాలం వాళ్ళ అబద్ధాలు, నీచ ప్రచారాలు ప్రజల ముందు సాగవని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్. ఎస్ ఆంజనేయుడు గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్ర భవిష్యత్తు తీసుకున్న నిర్ణయాలు అయితే స్థిరంగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఎలా జరిగిందో మనం చూసుకుంటూ వస్తున్నాం కంటిన్యూస్గా. ఇప్పుడు మళ్ళీ కూడా మొదటికి మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మరోసారి చేపడతాను ఎప్పుడైతే చెప్పారో మళ్ళీ అప్పటి నుంచే వైసీపీ నేతలందరూ ఒక్కొక్కరికి బయట రావడం చూస్తున్నాం. నిజంగా అంటే ఇక్కడ రైతులకి మేము లాభం చేస్తామంటే మేము లాభం చేస్తామని అందరూ చెప్పుకోవటం, మీరు అంటే ఆల్రెడీ సీనియర్ కాబట్టి మీరు బీజేపీలో ఉన్నప్పటికీ అసలు మీకేమనిపిస్తోంది? ఇందులో రైతులకు నిజంగా లాభం జరుగుతుందా అనిపిస్తోందా, లేకపోతే రైతులు నష్టపోతున్నారా వాళ్ళు చెప్తున్నట్టుగా? సంతోష్ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు, అమరావతి లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును చేపట్టినప్పుడు రాజధాని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని లోపాలు కూడా ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంతా ఫుల్ ప్రూఫ్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాంకీ డోరీ అని నేను చెప్పడం లేదు. సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఎస్, ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటేనే ఇబ్బంది పడతాం, రైతులకు సమస్యలు కూడా ఉన్నాయి, ప్లాట్లు కేటాయించే విషయంలో కూడా సమస్యలు. ఏమంటే వినిపిస్తుందా? వినిపిస్తుంది, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. సమస్యలు ఉంటాయి, నేను లేవని చెప్పడం లేదు. ఆ సమస్యల్ని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు రేజ్ చేయొచ్చు. అమరావతిలో ఏదైనా అవినీతి జరిగిన నిర్మాణంలో యూ కెన్ క్వశ్చన్ ఇట్, లేదా ఇంకేదో భూసేకరణలో ఏదైనా పొరపాటు జరిగాయి. కానీ అసలు అమరావతి అక్కడ ఉండడానికి లేదు. అమరావతి అది విజయభాస్కర్ చెప్పినట్టు అది శ్మశానము, అది దుర్మార్గమైన ప్రాంతము అని చెప్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి? ఇందాక చెప్పారు వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఏదో చెప్పారని, ఆయన చెప్పింది గాస్పల్ ట్రూత్ గా మీరు తీసుకుంటే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు అమరావతికి ఉందని. దాన్ని మీరు ఎందుకు తీసుకోరు? దాన్ని మీరు ఎందుకు గాస్పల్ ట్రూత్ గా భావించరు? ఒకటి రెండోది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో దర్యాప్తులు జరిగాయి, ఏమైందో మనందరం కూడా తెలుసు. ఇన్సైడ్ ట్రేడింగ్ నిజంగా ఎక్కడ జరిగిందంటే, విశాఖపట్నాన్ని మేము రాజధాని చేస్తున్నాము అని చెప్పినప్పుడు విశాఖపట్నంలో భూములు ఏ విధంగా కొల్లగొట్టారు, ఏ విధంగా ఆక్రమించారు, అక్కడ ఉండే ఎంపీ ఏ విధమైన ఆనాటి ఎంపీ ఏ విధమైన దౌర్జన్యాలు చేశాడు, ఇవన్నీ మనం చూసాము. నేనేమంటున్నా అంటే, మీకు ఏదన్నా రైతుల పట్ల మీకు చర్చ, మీరు ప్లాట్లు రైతులకు ఇవ్వలేకపోయారంటే మీరేం చేశారు 5 సంవత్సరాలు?
మీరు ఎందుకు 5 సంవత్సరాలు రైతుల సమస్యను అడ్రస్ చేయలేదు? రైతులకి ప్లాట్లు ఇచ్చి న్యాయం చేయలేదు కదా, మీరు కూడా చేయలేదు కదా. కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, కొన్ని రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలా, ఒక్క రోజుతో జరిగే పని కాదు. విజయభాస్కర్ చెప్పినట్టు, హేమ్ కుమార్ చెప్పినట్టు 2019లో కూడా టీడీపీ గవర్నమెంట్ లేదా కూటమి ప్రభుత్వం వచ్చుంటే ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక సమస్య పరిష్కారం దిశగా అన్ని అడుగులు పడి ఉండాయి. కానీ ఆ రోజు రాలేదు. మీరు రాజధాని విధ్వంసం చేశారు. ఈ రోజు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడారని మీరు ముందు ఓపెనింగ్ లోనే చెప్పారు కదా. అంబటి రాంబాబు గారు మాట్లాడినవన్నీ మనం నమ్మితే మరి అంబటి రాంబాబు గారు తిరుమలకి వెళ్ళి తిరుమల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా పవిత్రంగా ఉందని చెప్పారు. దాన్ని కూడా మనం ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకత్వం ఒకటే చెప్తున్నాను, రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గరికి ఎవరైనా రైతులు వస్తే మీరు ఉద్యమ రూపంలో వెళ్ళండి, అభ్యంతరం లేదు. మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో రైతుల సమస్యలు ప్రస్తావించండి, లేదా అమరావతిలో ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా తప్పు జరుగుంటే ప్రస్తావించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తప్పుడు ప్రచారాలు చేయడము, సెలెక్టివ్ గా పత్రికల వాళ్ళని పిలుచుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. రాష్ట్రానికి మీరు అభివృద్ధికి ద్రోహం చేసినట్టే నేను భావిస్తున్నాను. ఒకటి, రామారావు గారిని ఒక ప్రశ్న అడుగుతారు. ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. రామారావు గారు ఎప్పుడు వచ్చినా పద్ధతిగా మాట్లాడుతుంటారు, అడ్డదిడ్డంగా మాట్లాడరు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మీరు విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్లతోటి ఒక ప్యాలెస్ కట్టారు. ఎందుకు కట్టారు? దాని యొక్క పర్పస్ ఏమిటి? దేనికోసం మీరు ప్యాలెస్ కట్టారో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. అక్కర్లేదు మనకి, మనకేం అక్కర్లేదు. ఎందుకు కట్టారు? రామారావు గారు చెప్తారా? ఇప్పుడు అసెంబ్లీకి, తాత్కాలిక అసెంబ్లీకి 700 కోట్లు ఖర్చు చేస్తారని ఇందాక అంబటి రాంబాబు గారు అడగడం చూస్తాం. ఇప్పుడు అడుగుతున్నారు 500 కోట్లు పెట్టి మరి ప్యాలెస్ దేనికి కట్టారు, దేనికి ఉపయోగం కట్టారు? ఇక్కడ అసెంబ్లీ కడితే అసెంబ్లీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉపయోగపడుతోంది. ఇక్కడ మనం చూస్తామండి, వీళ్ళు అమరావతి రాజధాని అనుకున్నప్పుడు సిఐ సమ్మిట్ అమరావతిని ఎందుకు జరపలేదండి? ఆంజనేయ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా ప్రతినిధుల్ని? అట్లాగే రకరకాల నిర్వహించకుండా విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందుకండి. ఇక్కడ విశాఖపట్నం అనేది ఒక మనకి ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రేటర్ సిటీ, ఇది అత్యంత పెద్ద పట్టణం. అక్కడ ప్రభుత్వం యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటి, లేకుంటే అక్కడ ఒక రాజధానిగా ఏదైతే ఆర్థిక రాజధాని అని చెప్తున్నారు కదండి మీ కూటమి ప్రతినిధులు. ఇప్పుడు కూటమి ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే విశాఖపట్నం ఆ రాజధాని అని ముఖ్యమంత్రి చెప్పాడు, లోకేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అటువంటి ఆర్థిక రాజధానిలో ఒక 500 కోట్ల రూపాయలతోటి భవనాలు కట్టి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తే కదండి అది. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లారా? అది వాడుకోవడం చేతకాక, ఈ ప్రభుత్వం తరఫున దాన్ని ఉపయోగించిన విధానం చేతకాక వీళ్ళు చేస్తున్నటువంటి చెప్పండి. సతీష్ జీ, ఇదేదో గాలిలో దీపం పెట్టినట్టుగా మేము కట్టేశాము, మీరు దేనికైనా వాడుకోండి అనేది ఎంత అర్థమైందని. మనం ఏదన్నా ఒక బిల్డింగ్ కడితే, ఒక పీడబ్ల్యూడీ ఆఫీస్ కోసం ఒక బిల్డింగ్ కడతాం, ముందే అనుకుంటాం దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా గెస్ట్ హౌస్ కట్టాలనుకుని దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా ఒక హాస్పిటల్ కట్టాలనుకుని దానికి ఒక ప్లాన్ ఉంటుంది. లేదా ఇంకేదో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు కడతాము, ఏ కార్యాలయం, రెవెన్యూ భవనం, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. వాడుకోవాలా, ఎట్లా వాడుకోవాలా? హేమ్ కుమార్ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం గ్రామ స్థాయి రైతుల సమస్యలు అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నదే. ఇప్పుడు రైతులకు నమ్మకం కలిగించడం మనకి ప్రధానంగా ఉన్న లక్ష్యం, ఉద్దేశం కూడా. ఎందుకంటే అది కరెక్ట్గా ఉంటాయి, ఆటోమేటిక్ విమర్శలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు వారికి నమ్మకం కలిగించే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ పోతుంది చెప్పండి. సమయం అయిపోతుంది మనకి, కొంచెం క్లుప్తంగా చెప్పండి. సార్, 2014లో ఏదైతే అమరావతి ప్రారంభించామో ఆ రోజు నుంచి 2019 వరకు రైతులు గగ్గోలు పెట్టిన సందర్భాలు కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగిందా? ఒకటి. రెండోది ఏంటంటే 2019 నుంచి ఇందాక చెప్పారు, మన రామారావు గారు చెప్పారు, ఏంటంటే అసలు ఆయన చెప్తే నాకు ఎంత బాధ వేస్తుందంటే 200 కోట్లు టీడీపీ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ వసూలు చేసి రైతులు వెనకుండి
ఉద్యమాలు నడిపించారు అనేసి చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, రైతులు మా భూములు కోల్పోయి మాకు రాజధానిలో భూములు ఇస్తానని చెప్పనేసి దాన్ని ఇవ్వడం లేదనేసి వాళ్ళు ఆ రోజు ఉద్యమం చేస్తే రాజధాని ఇక్కడే పెట్టాలనేసి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న రాజధాని ఈ రోజు ఎందుకో మాట తప్పి మనము తిప్పారని సరే రైతులు ఆ రోజు ప్రశ్నిస్తే దాన్ని టీడీపీ మెడకు చుట్టి దాన్ని వాళ్ళే ఫండ్స్ ఇచ్చి వెనకాలంటే ఉద్యమం నడిపించామని అంటారు. ఈయనేమన్నా మీడియేషన్ ఏమైనా చేశారా? ఈయనకి ఏదైనా పర్సంటేజ్ ఏదైనా వచ్చిందా? అలాంటివి మాట్లాడండి అంతే తప్పితే సార్ ఈ రోజు ఎవరన్నా ఒకటే మాట్లాడతాను సార్. నేను టు బి ఫ్రాంక్ సార్, ఒకటే ఒక మాట ఇప్పుడు ఫైనల్ గా కాదు, ఈ విమర్శలు ఆగే విధంగా రైతులకి మీరు భరోసా ఇస్తే రైతుల సమస్యలు తీరుతున్నాయని ఖచ్చితంగా చెప్తే ఆటోమేటిక్ గా అన్ని ఆగిపోతాయి. ఓకే సార్, నిజమైన రైతులు ఎక్కడ కానీ వీళ్ళు కానీ ఎక్కడ ధర్నాలు గిర్నాలు ఎక్కడ కానీ ఉద్యమాలు కానీ చెయ్యట్లేదు. ఈ రోజు వీళ్ళు 11 సీట్లు ఇస్తే దాన్ని అధికారం కోల్పోయి దాన్ని ఓర్వలేక ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయేసే మాటలు తప్పితే, ఉట్టి మాటలు తప్పితే ఎక్కడ నిజాలు లేవు. ఎందుకంటే రాజకీయాల కంటే ముందు రైతు హక్కులు, వారి నమ్మకం ముఖ్యం. ఖచ్చితంగా ఒక స్పష్టమైన పాలసీలు, న్యాయబద్ధమైన నిర్ణయాలు ఖచ్చితంగా. ఒక్క నిమిషం సతీష్ గారు, అధికారంలో ఉన్నప్పుడు రైతుల మీద రాని శ్రద్ధ ఇప్పుడు ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కావట్లేదు సార్. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా, రైతులకు ఆ రోజు న్యాయం చేయకుండా ఈ రోజు అధికారం లేదని కూటమి ప్రభుత్వం మీద తక్కువ పెట్టారు. ఎంతవరకు న్యాయం అది? రైతులకు ఇప్పుడు మీరు ఖచ్చితంగా స్పీడప్ చేస్తారా రైతు సమస్యలకు? సమయం అయిపోతుంది. త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. నిరంతరం వాళ్ళు త్రిసభ్య కమిటీతో టచ్ లో ఉన్నారు. ఈ రోజు కూడా త్రిసభ్య కమిటీతో టచ్ లో ఉన్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రితో టచ్ లోకి వచ్చారు 80 మంది రైతులు. వాళ్ళంతా హ్యాపీగా ఎలాగపోయారు. పోతే ఆ రైతు సమస్యలు మేము ఉన్నంత కాలం రైతుల సమస్యలు లేవు. వీళ్ళు 3 రాజధానులు అని చెప్పి రైతులను నమ్మి 3 రాజధానులు అని చెప్పి తర్వాత ప్రకటించి రైతులను పెట్టింది ఇబ్బంది. వాళ్ళు రైతులు మోసం చేసి మోసపోయింది రైతులు. 12 years అవుతుంది ఇంకా రాజధాని ఎక్కడ మనం వెతుక్కునే క్రమం కంటే కూడా ఇప్పుడు రాజధాని స్పీడప్ చేసుకుని విపరీతంగా శరవేగంగా బుల్లెట్ వేగంతో రాకెట్ వేగంతో రాకెట్ వేగంతో. థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, ఆంజనేరెడ్డి గారు, రామారావు గారు, హేమకూర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మైస్.